హలో గాయ్స్, ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. షోరూమ్కి వచ్చా. టెఫ్లాన్ కోటింగ్ ఫ్రీ ఉండే వేస్తా అన్నారు, కానీ టైం పడుతుంది అన్నారు. సో ఈ లోపల 3M కేర్కి వచ్చా. అండర్ బాడీ కోటింగ్, సైలెన్సర్ కోటింగ్ చేద్దామని. సో చూద్దాం ఎలా చేస్తున్నారు. లోపడిచ్చా, చూద్దాం. చూసారుగా కింద ఎలా అప్లై చేస్తున్నారో. మొత్తం మెటల్ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం రస్ట్ కోటింగ్ అనేది ఇలా అప్లై చేస్తారు. సో నేనైతే దగ్గరుండి మొత్తం ఎక్కడెక్కడ ఏం చేయలేదు అంతా చూసా అండ్ చెప్పి చేయించుకున్నాను. సో మీరు కూడా దగ్గరుండి చేయించుకోండి. ఇలా చేయించుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూసారుగా అదే 3M రస్ట్ కోటింగ్. అది బ్లాక్ కలర్లో ఉంది, ఇన్స్టెంట్గానే ఆరిపోతుంది. మీరు చూసినట్లయితే సైలెన్సర్కి మాత్రం చెయ్యరు, సైలెన్సర్కి సెపరేట్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇది సిల్వర్ కలర్లో ఉంది, ఇది సెపరేట్గా ఉంటుందన్నమాట. అయిపోయింది మొత్తం. అండ్ ర్యాట్ రెపెల్లెంట్ కూడా కొట్టించా. ఏసీఆ వాడకూడదు అని కూడా అంటున్నారు. మొత్తం ఇంజిన్ అంతా చేయించా. లెట్స్ గో గైస్. మళ్ళీ షోరూమ్కి వచ్చాను. నాకు టెఫ్లాన్ కోటింగ్ ఫ్రీ ఉంటుండే, సో వాషింగ్ కోసం పెట్టారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వాషింగ్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తారు. చూడండి, చూసారుగా ఇది 3M టెఫ్లాన్ కోటింగ్. సమ్ వ్యాక్స్ టైప్ ఉంది, అది అప్లై చేస్తున్నారు. చూసారుగా మొత్తం ఎవ్రీ పెయింట్ ఉన్న చోట ప్రతి పార్ట్ దగ్గర అప్లై చేస్తున్నారు, అంటే గ్లాసీ ఫినిష్ కోసం మేబీ. చూడండి మొత్తం అప్లై చేస్తున్నారు. తర్వాత పాలిష్కి ఇలా మెషిన్తో పెడుతున్నారు. సో నాకైతే ఓకే, మరీ అంత షైన్ వచ్చినట్టు అనిపించలేదు, కానీ ముందు దాంతో పోలిస్తే కొంచెం లైట్గా ఉంది అని అనిపిస్తుంది. ఎనీవేస్, నన్ను అడిగితే టెఫ్లాన్ కోటింగ్ కన్నా సిరామిక్ కోటింగ్ చేయించుకుంటే బెస్ట్ అని నేను అంటాను. బట్ ఫ్రీయే కదా, సో చేశారు. ఎలాగో బాగానే ఉంటుంది. ఒక 2-3 మంత్స్ 6 మంత్స్ వరకు ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ ఉండకుండా స్లైడ్ అయిపోయేలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. చూసారుగా.